బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లకు ప్రణామాలు. కడప పిరమిడ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు మనం మహిమాన్విత మహర్షి అష్టావక్రం గురించి తెలుసుకుందాం. తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని పొందిన వారు మనకు నలుగురు గోచరిస్తారు: ప్రహ్లాదుడు, అభిమన్యుడు, దీర్ఘతముడు అనే ఋషి, అష్టావక్రుడనే మహర్షి. ఇప్పుడు మనం అష్టావక్రుడనే మహర్షి గురించి తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహాజ్ఞాని. జనక మహారాజుకు, యజ్ఞవల్కుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్టవంకరలతోనే పుడతాననే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు, అతని తండ్రి ఏకపాదుడే. ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరుండేవారు. ఆయన భార్య పేరు సుజాత. అతను వేదాంగాలు తెలిసినవాడు కావటం వల్ల ఎంతో మంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకు గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు అన్ని వేదాలు తెలిసినవాడు. అతను ఎప్పుడు చూసినా తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను కూడా వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొరలటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు. అంతేకాదు, విరామం లేకుండా అంతంతసేపు శిష్యులకు వేదాలు చెప్పకూడదని కూడా వివరిస్తాడు. దానితో ఆగ్రహించిన తండ్రి, ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాక ఇంకా ఎన్ని తప్పులు దించుతావు అని కోపగించి, నువ్వు అష్టవంకరలతో పుట్టువుగాక అని శపిస్తాడు. ఇంట్లో కావలసిన పదార్థాలు లేకపోవడంతో ఒకరోజు సుజాత ఏకపాదుడిని పిలిచి జనకరాజు దగ్గరికి వెళ్ళి కావలసిన అడిగి తెమ్మని చెప్తుంది. ఏకపాదుడు జనకుడి దగ్గరికి వెళ్ళే సమయానికి అక్కడ వర్ణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను, ఓడిపోతే మాత్రం జల దిగ్బంధం చేస్తానని అంటాడు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు. కొన్నాళ్లకు సుజాత అష్టావక్రుడికి జన్మనిస్తుంది. అరుణి అనే గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసేవాడు ఇతను. కాస్త పెద్దయ్యాక తన తండ్రి గురించి తెలుసుకున్న అష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్ళి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకొని వస్తాడు. ఆ ఆనందంలో తండ్రి అతన్ని అందంగా మారేలా వరమిస్తాడు. అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు. అష్టావక్రునికి పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. అతని దగ్గరికి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కోరుకోవాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపరయుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినప్పుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపకులు. అంతేకాదు, గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతన్ని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసిన కూడా ఈ అష్టావక్ర మహర్షి. ఇలా ఎంతో మందికి కావలసిన సహాయాన్ని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. అతనిచే చెప్పబడిన అష్టావక్ర సంహిత రోజు పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడు చేరుకొని అతన్ని స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గరే ప్రాణాలు విడిచారు. అతను సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేశాడు. ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు గోలోకానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతాడు. మనం కూడా ఎంతో ధ్యానం చేసి అష్టావక్ర మహర్షిలాగా ఎదగాలని కోరుకుంటున్నాం.
అట్లే కడప పిరమిడ్ సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్.